శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పుణ్యమైనటువంటి భారతదేశంలో 7 మహానగరాలు ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః. ఇలాంటి ప్రదేశాలను మనం చూడాలి అనుకున్నప్పుడు, మోక్ష మార్గాన్ని అన్వేషిస్తూ ఇలాంటి పుణ్యక్షేత్రాలను, తీర్థయాత్రలను చేయాలి, తీర్థక్షేత్రాలు చూడాలనుకున్నప్పుడు ఆర్వి ట్రావెల్స్ ఆప్యాయతగా ఆహ్వానిస్తున్నది. వీరు అయోధ్య, కాశీ, ప్రయాగ్రాజ్ ఒక ప్యాకేజీని ఏర్పరిచారు. విమానాలలో తీసుకొని వెళతారు, ప్రేమగా చూచుకుంటారు, మంచి వసతులు ఉంటాయి. ఇప్పుడు మనం అయోధ్య గురించి చెప్పుకుందాం. ఇందాక చెప్పానుగా, ఈ 7 మహానగరాలలో మొట్టమొదటిది అయోధ్య. కోసల దేశమునకు రాజధాని అయోధ్య. ఈ అయోధ్యను చుట్టూతా అలా చుట్టి సరయూ అని పేరు కలిగిన ఒక నది ఉంటుంది. సరయూ నది అంటే బ్రహ్మదేవుడు అనుకున్నాడట, అందమైనటువంటి ఒక సరస్సు కావాలి అని. ఆ వచ్చినటువంటి సరస్సే మానస సరోవరం. ఆ మానస సరోవరంలో నుంచి ఒక పాయ చీలింది గనక దీని పేరు సరయూ అని పేరు కలిగింది. మహోన్నతమైనటువంటి ఈ అయోధ్య పరమ పావనమైనటువంటిది. దేనికని? ఈ అయోధ్యను ఎందరెందరో రాజులు పరిపాలించారు. మరీచి, అలాగే హరిశ్చంద్రుడు, రఘుమహారాజు, ఇలా కొందరు ఎందరెందరో, దశరథ మహారాజు. ఆయనకు పుట్టినవాడే చైత్రశుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రమునందు 5 గ్రహములు ఉచ్చెలోనుండ అందు గురుడు చంద్రునితోనుండ కర్కట లగ్నమునందు జనించెను. అద్భుతమైనటువంటి మహానుభావుడు మహావిష్ణుమూర్తి శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన దివ్యభూమి బాలరాముడు. రామచంద్రరారా, రామభద్రరారా పిలుస్తూ ఉంటారు. ఆ బాలరాముణ్ణి సందర్శించి 800 సంవత్సరాల తపస్సు ఫలితమే ఈనాడు అద్భుతమైనటువంటి అయోధ్య నగరంలో రామచంద్రమూర్తి ఆలయం. ఒకప్పుడు పురాణాలు చెబితే రామాలయం లేదక్కడ, ఉన్నది వేరు. అది మనకు అనవసరం, అందరికీ తెలుసు. ఈ ఆలయాలను ఎలా ధ్వంసం చేశారో చరిత్ర అందరికీ తెలుసు. మరల అలాంటి పుణ్యమైనటువంటి భూమిని సందర్శించండి, బాలరాముణ్ణి సందర్శించండి. ఆనంద పారవస్యంతో పొంగిపోయేటువంటి విధంగా మనకు రోమాలు గౌరుపుడుస్తాయి. అలాగే హనుమాన్ గడి అంటారు. ఆంజనేయుడు నిరంతరం రామ్ 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 అంటూ రామపాద సేవా ధురంధరుడు ఆయన. ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచట రామ భావనం అచట హనుమ భాసితం. మహానుభావుడు దర్శనమిస్తాడు. అలాంటి పుణ్యమైనటువంటి అయోధ్యలో అనేకమైనటువంటి సుందర దృశ్యాలు చూడవచ్చు. అందుచేతని ఆ అయోధ్యలో రాముడు పుట్టాడు గనుకనే రాముణ్ణి కీర్తిస్తూ అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్, అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్, పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్, సీతామోహన రామ్. ఆ దివ్యమైనటువంటి ఆ అయోధ్యను చూచి అలా వస్తూ వస్తూ కాశీ వస్తాం. కాశీ, కాశ్యాంతం మరణాన్ముక్తి. కాశీ అని పేరు వింటే చాలు. కాశీని కాశీ, అలాగే వారణాసి, అలాగే బెనారస్ అంటారు. కాశీలోని బ్రహ్మహత్యా పాతకాలు జొరబడవు. విశ్వేశ్వరుడు స్వయంగా నివసించే భూమి కనుకనే దానిని కాశీ ఆయన కోరుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా పార్వతీ సమేతుడై ఉంటాడు, విశాలాక్షి సమేతుడై. అమ్మవారి విశాలాక్షి ఆలయం మనకు దర్శనమిస్తుంది. మహానుభావుడు స్వయంభూలింగం జ్యోతిర్లింగం. హే చంద్రచూడ మదనాంతకాశూలపాణే. మహానుభావుడు ఆయన.
దివ్య జ్యోతిర్లింగం ప్రకాశిస్తుంది. భవవేదసారా సదా నిర్వికారా జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ. ఆ కాశీలో సాయంకాలం వేళ ఆ గంగా నది ఒడ్డున హారతిస్తారు. లక్షలాది మంది చూస్తారు. జయ జయ గంగే జయ 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 గంగే హౌం ప్రభుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్చట విడంబికంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం. అద్భుత స్తోత్రాలు చెవులారా ఆనంద పారవస్యాన్ని చెందిస్తాయి. అన్నపూర్ణ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తారు వేలాది మంది. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతన్నపూర్ణేశ్వరి. విశాలాక్షి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అలాగే 64 ఘాట్లు. ఇంకొక విశేషం ఏమిటి అంటే కాలభైరవుడు. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం. మహానుభావుడు కాలభైరవ స్మరణ సకల శుభములు కలుగుతాయి. అనేకమైనటువంటి వ్యాధులు బాధలు అన్నీ తొలగిపోతాయి. శోకమోహ దైన్యలోప కోపతాపనాశనం. అలాగే ప్రయాగ్రాజ్, ఆ ప్రయాగ్ త్రివేణి సంగమం, అద్భుతమైనటువంటి గంగా యమున సరస్వతి. ఆ వెళుతూ ఉన్నప్పుడు ఆ పక్షులు, ఆ జలపక్షులకి ఆహారం వేస్తుంటారు పడవల్లో, కీరు 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 కీరమంటూ. ఈ భక్తులు కూడా మేము తరించామనుకుంటారు. ఆ త్రివేణి సంగమంలో ప్రయాగ ప్రకృష్టమైనటువంటి యాగములు, అనేకమైనటువంటి యాగములు జరిగినటువంటి ప్రదేశం గనక అక్కడ స్నానం చేసిన జన్మలు పావనమై కోటి జన్మల యొక్క పాపములన్నీ తొలగిపోతాయి. అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రమును సందర్శించి ఆనందించి తరించాలి. ఇలా తరించడానికి ఆ మార్గాలు ఏమిటో మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా ఏదైనా ధర్మ సందేహాలు గనక ఉన్నట్లయితే ఈ కనపడుతున్నటువంటి నెంబర్లు వాటిని సంప్రదిస్తే మీకు అన్ని అనుకూలమైనటువంటి విశేషంతో మీకు తెలియజేస్తారు. వీటిని సందర్శించి ఆనందించి పులకితులు కావలసిందిగా వంశాభివృద్ధితో ధనధాన్య సమృద్ధితో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ స్వస్తి.